వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో సమ్మర్ స్పెషల్ పనసగింజలతో టేస్టీగా హెల్దీగా పనసగింజల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా రుబ్బుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు వేస్తున్నాను. వేసుకుని ఇది దగ్గరగా అయ్యి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 1 లేదా 2 వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇవి అన్నీ వేగిన తర్వాత టమాటాలను గ్రైండ్ చేసుకుని ఇలా పేస్ట్లా చేసుకుని వేసుకోవాలి. ఇది కూడా నేను ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. 1/2 కప్పు వరకు వేస్తున్నాను. వేసి ఇది కూడా దగ్గరగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి. ఇలా ఇవి అన్నీ కూడా పచ్చివాసన పోయి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల నిండా కారం వేసుకుని అలాగే తగినంత పింక్ సాల్ట్ కూడా వేస్తున్నాను. వేసి ఈ మసాలా అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని కట్ చేసుకున్నటువంటి పనసకాయ గింజలను వేసుకోవాలి. ఈ గింజలకు పైనుండే తెల్లటి పొరను తీసేసుకోండి. అది తినేటప్పుడు గొంతుకి అడ్డబడుతుంది. ఉడికించి కట్ చేసుకున్నటువంటి పనసగింజ ముక్కలు ఇంచుమించు 1 కప్పు నిండా తీసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరిని పేస్టులా చేసుకొని ఇది 1/4 కప్పు వరకు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగా తీయగా అయిపోతుంది. 1/4 కప్పు వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వాటర్ని వేసుకుని ఇది బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కర్రీ బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పులుసులా పెట్టుకున్నట్లయితే ఉప్పు కారం పనసగింజలకు సరిగ్గా పట్టదు. కాబట్టి ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పనసగింజల కూర రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.